అరే పెద్దన్నయ్య, మీరు మళ్ళీ ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు? ఉయ్యా, నా గ్యాడ్జెట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రెడీ అయిపోయింది. ఇది మనిషిని ఇంకా ఎక్కువ తెలివిగా మారుస్తుంది. కేవలం ఈ చిప్ ని లోపల పెట్టి యాక్టివేట్ చేయాలంతే. చిప్ పెట్టండి, ఇంటెలిజెంట్ గా మారండి. చిప్ ని బయటకు తీయండి, తిరిగి మామూలుగా మారిపోండి. అయితే ఆ చిప్పు నాకు పెట్టండి. నేను ఇంకా ఇంటెలిజెంట్ గా మారాలనుకుంటున్నాను. అయితే రా మోటు, ఇదిగో ఈ కుర్చీలో కూర్చో. అంతే, అయిపోయింది. ఓకే. మోటు ఓయ్ మోటు, అసలు నువ్వేం చేస్తున్నావు? భద్రు, త్వరగా వెళ్ళి ఆ పుస్తకాలు ఆపు. డాక్టర్ జట్కా, త్వరగా ఆపండి. ఓయ్ మోటు, నా సహోదరుడా, నా ప్రాణమిత్రుడా, నువ్వు బాగానే ఉన్నావు కదా? డాక్టర్ జట్కా, నేను బాగానే ఉన్నాను. ఇంకా బాగా అవుతాను. ఒకవేళ మీరు ఈ డ్రమ్ రొటేషన్ స్పీడ్ ని 50,000 రన్ ఫర్ సెకండ్ నుంచి 1 లాక్ రౌండ్ ఫర్ సెకండ్ కి మార్చారు అంటే నాకు 440 వోల్ట్స్ కు బదులు 220 వోల్ట్స్ కరెంటే తగులుతుంది. అప్పుడు కష్టం తగ్గుతుంది. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ ఇంప్రూవ్ నెక్స్ట్ టైం. ఇఫ్ యూ నీడ్ హెల్ప్ లెట్ మీ నో. ఓకే. అసలుకి కారుకి ఏమైంది? హలో, నేను మీకు సహాయం చేయాలా? ఓయ్, నువ్వు నాకేం సహాయం చేస్తావు? ఎవరైనా కారు మెకానిక్ అయితే నాకు సహాయం చేస్తారు. నేను చూస్తానుండండి. డోంట్ వరీ, కాస్త పక్కకి జరుగు. కారు ఖాళీ చేస్తావా? మొత్తం బాగైపోయింది. నిన్ను నమ్మొచ్చా? ఓయ్ మోటు, ఏమిటి అద్భుతం! నేను నమ్మలేకపోతున్నాను. పత్రులు, ఒకసారి చూడు. మోటు నా పాడైపోయిన కారుని ఎంత కొత్తగా చేశాడో. పదండి, టెస్ట్ డ్రైవ్ చేద్దాం. వద్దు వద్దు, టెస్ట్ డ్రైవ్ కి నేను మాత్రం రాను. నువ్వే వెళ్ళు. ఏంటి, నువ్వు టెస్ట్ డ్రైవ్ కు రావా? ఓయ్, అందరూ వచ్చి కారులో కూర్చోండి, లేదంటే నేను మాత్రం ఇక్కడే నుంచుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఇది సరిగా స్టార్ట్ అవుతుందా లేదా అని, పికప్ సరిగా ఉందా లేదా అని, సైలెన్సర్ నుంచి పొగ బయటికి వస్తుందా, దాని డెన్సిటీ సరిగా ఉందా లేదా అని చూస్తాను. ఓకే ఓకే మోటు సార్, మీకేమైందో నాకు తెలియదు కానీ మీరు మాత్రం జీనియస్. ఏమంటారు? మోటు మజాక. రెడీ, గెట్ సెట్, గో. ఇది విమానంలో వెళ్తుంది. జాక్ పట్టుకొచ్చినట్టుగా ఉంది. ఓయ్, నా కారును ఏరోప్లేన్ గా మార్చేశాడు. ఓయ్ యాహూ! ఇంటెలిజెంట్ బోటు జిందాబాద్ జిందాబాద్. ప్లేన్ డ్రైవ్ చేయడం వచ్చా? ఇప్పటిదాకా రాదు, కానీ నేర్చుకుంటాను. అవకాశం వస్తే అలాగే నేర్చుకుందువు గాని ముందు అక్కడ చూడు, ఎదురుగా ఏముందో. అరే రా మోటో రా, పతులు ఏడే? అరే పతులునా, వచ్చేస్తూ ఉంటాడు. అరే టీకోటి బాబాయ్, నువ్వు ఈ గ్యాస్ ను వాడుతున్నావా? ఈ గ్యాస్ చాలా ఖరీదైంది కదా. నేను నీకు నేచురల్ గ్యాస్ ని తయారు చేసి ఇస్తాను. అది నీకు చాలా చాలా తక్కువ ధర పడుతుంది. ఎందుకంటే అది పేడతోనూ చెత్తతోనూ కలిసి చేస్తాం కదా.
అరే మోటు నువ్వు వదరగొట్టేశావు. ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు? నేను ఇప్పుడే వస్తాను. అరే ఏమైంది మీ అందరికి? మొహాలు చూస్తుంటే ప్రమాదం నుంచి బయటపడినట్టున్నారు. ఓయ్ ప్రమాదం ఇప్పుడు వస్తుంది. మోటు ఎక్కడున్నాడో నీకు తెలుసా? వాడిని నేను ఎలా కొడతానంటే జీవితంలో మర్చిపోకూడదు. ఆ? అరే 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 మోటు మీద ఎందుకు అంత కోపం? చూసారా, నాకు తను నేచురల్ గ్యాస్ తయారు చేసి ఇచ్చాడు. ఎంత బాగా మండుతుందో. ఒకవేళ దీన్ని మోటు తయారు చేశాడంటే వెంటనే ఆపే. ఇప్పుడే వెంటనే. ఆ, ఏం జరుగుతోంది? అరే టీ కొట్టు బాబాయ్, ఈ పైపు చివరిని గొట్టాన్ని తగిలించి గ్యాస్ వాడుకోవాలి. ఎందుకంటే నీ పైపుకి చాలా పెద్ద రంధ్రం ఉంది. దాన్ని గనుక ఉపయోగించి నువ్వు పెద్ద మంట పెట్టావంటే మంటలు అంటుకుని ప్రమాదం జరుగుతుంది, అంతేనా? సిలిండర్ కూడా బ్లాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది, అవునా? అవును, అది నీకెలా తెలుసు? అరే తమ్ముడు, ఇదంతా నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. అలా చూడు, నా దుకాణం అంతా బ్లాస్ట్ అయిపోయింది. అంతేకాదు, నా కారు ముక్కలైపోయింది. ఈ రోజు నా చేతిలోంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఓయ్! ఒక్క నిమిషం ఆగండి. మోటు మీ అందరికి సహాయం చెయ్యాలనుకున్నాడు. అతని ఆలోచన చాలా మంచిది. చింగం బాబు, డాక్టర్ జట్కాని కలుసుకున్నావా లేదా? త్వరగా వెళ్ళి కలుసుకో. ఇక్కడ ప్రజలందరూ కారుల్లోనూ బస్సుల్లోనూ ఎక్కి పారిపోతున్నారు. సుర్సురి నగరం అంతా నాశనం అయ్యే ప్రమాదం ఉంది. 5 నిమిషాలు, ఓన్లీ 5 నిమిషాల్లో మిసైల్ ఇక్కడికి వస్తుంది. అది ఈ సుర్సురి నగరాన్ని ఢీ కొంటుంది. అయ్యో అబ్బా, ఓ సారీ బబుల్ గమ్ గారు, నేను జట్కాని వెతుకుతూనే ఉన్నాను. త్వరలోనే దొరుకుతాడు. అతను దొరికిన వెంటనే నేను మీకు ఫోన్ చేస్తాను. హా, ఓయ్ ఏమైంది చింగం గారు? డాక్టర్ జట్కా, నేను నీకోసమే వెతుకుతున్నాను. కమిషనర్ బబుల్ గమ్ గారు ఫోన్ చేశారు. మన పక్క ఊరైన సుర్సురి నగరం మీద టెర్రరిస్టు ఒక పెద్ద మిసైల్ ని వేశారు. ఆ మిసైల్ ఇంకా సేపట్లో ఖచ్చితంగా పేలిపోతుందని చెప్తున్నారు. ఇంకో 5 నిమిషాల్లో ఆ మిసైల్ పేలి మొత్తం అంతా సర్వనాశనం చేస్తుంది. ఈ విషయంలో మీరేమైనా చెయ్యగలరా? అటు చూడండి, అదిగో మిసైల్ వెళుతోంది. ఓయ్ మిసైల్ వెళ్ళటం నిజమే, కానీ ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఆ మిసైల్ ని నేనెలా ఆపగలను మిత్రులారా? ఆ? నేను దాని డైరెక్షన్ ని చేంజ్ చేయగలను. ఐ మీన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్. దయచేసి మీ వాకీ టాకీ ఇవ్వండి ప్లీజ్. అయ్యమ్మా, యమ్మా, యాహూ, యాహూ, మోటు, you have done it. హౌ ఎలా చేసావు? అయ్యా చింగం, ఇంత చమత్కారం నువ్వు ఎలా చేయగలిగావు? ఇప్పుడు ఆ మిసైల్ పైకి వెళ్ళిపోతోంది. ఎస్ అబ్బా, ఇదంతా మోటు చమత్కారం. ఇప్పుడు ఆ మిసైల్ పైకి వెళ్తోంది. ఇప్పుడు అది తిరిగి కిందకి వస్తోంది, కానీ డైరెక్షన్ ని మార్చింది. ఇప్పుడు అది మా వైపుకి వస్తుంది. సార్, ఆ మిసైల్ పుర్పురి నగరం వైపు వస్తుంది. మేమంతా నాశనం అయిపోతాం. మోటు, ఏదో ఒకటి చెయ్యి. అరే మీరందరూ కలిసి నాబు విరగొట్టేశారు. దాన్ని మళ్ళీ అతికించాలి. కానీ అంతకంటే ముందు మనం పరిగెత్తాలి. ఆ మిసైల్ మన వైపే వచ్చేస్తోంది. ఓయ్ ఎంత పరిగెట్టినా తప్పించుకోలేం మిత్రులారా. ఇప్పుడు ఇంటెలిజెంట్ మోటో మాత్రమే దాన్ని కంట్రోల్ చేయగలడు. మనకి మరో దారి లేదు. రండి త్వరగా రండి. నేను ఇప్పుడే దాని డైరెక్షన్ ని చేంజ్ చేస్తాను. ఇదిగో నాబ్ అతుక్కుపోయింది.
అరే నా మెడ మీద చాలా నొప్పిగా ఉంది. అరే ఈ చిప్ ఎలా బయటకు వచ్చేసింది? త్వరగా దీన్ని పెట్టు. భలే 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 మా మోటు మళ్ళీ మామూలుగా అయిపోయాడు. బల్లె 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 మోటు మళ్ళీ మామూలు అయిపోయాడా? అయ్యమ్మా, ఎవరైనా చెప్పండి, అసలు ఇదంతా ఇక్కడ ఎలా జరుగుతోంది? అరే నాకు ఏమి తెలియదు. స్నేహితులారా, ఈ రోజు మీరంతా మీ మోటు వల్లే బతికి బయటపడ్డారు. ఇండియా మీద ఒట్టు, మదర్ ఇండియా మీద ఒట్టు. మోటు లాంటి గొప్ప ఇంటెలిజెంట్ ఇంక ఎవ్వరూ ఉండరు.